హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీకు ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క ఐకానిక్ టవర్ విశేషాలు చెప్తాను. ప్రజెంట్ అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ చూసుకుంటున్నారో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ 4 అనమాట. ఇక్కడైతే మొత్తం వాటర్ లెవెల్స్ అయితే మొత్తం నీట్గా అయితే క్లియర్గా తగ్గిపోయింది, చూస్తున్నారు కదా. సో నీట్గా తగ్గిపోయింది. అలాగే మనకి ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో రౌండ్గా అయితే మనకు వచ్చేసి తవ్వేశారు మొత్తం, చూస్తున్నారు కదా. ఫౌండేషన్ కూడా బయటపడిపోయింది. సో చూస్తున్నారు కదా మొత్తం ఎలా జరుగుతున్నా చూడండి వర్క్స్. అయితే వాటర్ని అయితే బయటికి పంపించడానికి అయితే రీసెంట్గా వీడియోస్లో అయితే మీరు చూస్తుంటారు. ఇది మన వచ్చేసి 3వ వీడియో, ఇది ఐకానిక్ టవర్స్కి సంబంధించింది. మీకు ప్రీవియస్ ఎలా ఉంది ఏంటనేది చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి, మన దాంట్లోనే ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను. సో ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ 4 అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం కంప్లీట్గా వాటర్ అయితే తీసేసి బయటికి అయితే పంపించేశారు మొత్తం కంప్లీట్గా. సో అందులో ఈ 4 to 5 డేస్ నుంచి బాగా ఎండలు కూడా వస్తున్నాయి కాబట్టి మొత్తం నీట్గా అయితే ఎండిపోయి ఉంది, గట్టిగా ఉంది. అలాగే దాని మీద అయితే కొంచెం బురద ఉంది, అది కూడా మొత్తం క్లియర్ అయితే చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా. మీకు ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మీకు ఐకానిక్ టవర్ 3 గురించి కూడా చెప్పుంటాను, అందులో ఎండ్ కార్డులో ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడండి. ఒక్కొక్క ఐకానిక్ టవర్స్ ఒక్కొక్క వీడియోలో అయితే మీకు అప్డేట్ ఇస్తాను. చూస్తున్నారు కదా. సో మొత్తం ఏదైతే ఫౌండేషన్ ఉందో మొత్తం వాటర్ లెవెల్స్ అయితే ఆల్మోస్ట్ కదా మొత్తానికి అయితే తగ్గిపోయింది. బట్ రౌండ్కి అయితే తోగారు కదా, వెళ్తే వాటర్ నిల్చున్నాయి, చూస్తున్నారు కదా. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే. మొత్తం అక్కడ దాని మీద ఉంది కదా, సో దాని మీద కూడా బురద కూడా ఉంటే మొత్తం అయితే అది కూడా క్లియర్ చేసేస్తున్నారు. ఇంకా కొంచెం ఉంది, అది కూడా నీట్గా చేసేస్తారు. అసలు ముందర కూడా వర్క్ జరుగుతున్నాయి ఫ్రంట్ సైడ్, అది కూడా చూపిస్తాను మీకు. మొత్తం నడలేకపోతున్నాం అనమాట, అలా ఉన్నాయి దెబ్బలుగా గట్టిలో గట్టిగా ఉంది. వర్షం రాకపోతే వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ వాటర్ మొత్తం వచ్చే బయటపడిపోయింది. ఒక్కొక్క ఐరన్ అయితే చూడండి ఎలా ఉంది. ఐరన్ రాడ్స్ అయితే అసలు మామూలు స్ట్రాంగ్ కాదు ఇది అసలు, కదా. ఇక్కడైతే మొత్తం బురదను కూడా మొత్తం అయితే నీట్గా అయితే క్లియర్ చేస్తున్నారు దీని మీద, చూస్తున్నారు కదా. మొత్తం నీట్గా క్లియర్ అయిపోయింది. దిగడానికి అయితే ఇవి కట్టుకుంటున్నారు, ఒక నిచ్చెనలాగా యూజ్ చేస్తారనమాట ఇవన్నీ. చూస్తున్నారు కదా. బురదను మొత్తం ఒక దగ్గర అయితే పడేస్తున్నారు, తీసుకుని చూడు ఎలా ఉందో బురదలో. సో లోపల అయితే ఉంది బురద మొత్తం, అది కూడా క్లియర్ చేసేస్తారు. అక్కడ చేపలు కూడా చూడండి ఎలా చనిపోయి ఉన్నాయో. సో ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. వర్షం రాకపోతే ఇంకా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. రీసెంట్గా మన 4 డేస్ నుంచి వర్షం లేదు కాబట్టి మొత్తం అయితే క్లియర్ అయితే నీట్గా ఎండిపోయింది కదా. వాటర్ లెవెల్స్ కానీ మొత్తం అయితే బయటికి పంపించడం కూడా జరిగింది. వెంటనే అయితే వర్క్స్ కూడా స్టార్ట్ చేసేస్తారు. చూస్తున్నారు కదా. ప్రజెంట్ ఐకానిక్ టవర్ దగ్గర సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. మొత్తం ఇక్కడ చూడండి నీట్గా చేసేస్తారు, మొత్తం పొద్దున తీసేస్తారు, మొత్తం ఒక దగ్గర తోసేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఐకానిక్ చూస్తున్నారు కదా.
ఇదివరకు మీరు బయటే చూసుంటారు, ఫస్ట్ టైం లోపల ఎలా ఉంది ఏంటని చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా. సో ఇదండి మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే ప్రజెంట్ ఎలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నెక్స్ట్ వీడియోలో ఐకానిక్ టవర్ 5 గురించి అప్డేట్ ఇస్తాను.